Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Lucknow Super Giants last year didn't have a great season. 7th place మాత్రమే దక్కింది వాళ్ళకి. చాలా సెన్సేషనల్గా 27 కోట్లు పెట్టి ఐపీఎల్ ఎప్పుడు కనీవిని అరుగని ఫిగర్తో రిషబ్ పంత్ తీసుకున్నారు. రిషబ్ పంత్ ఇనీషియల్గా ఏమాత్రం బాగా పర్ఫామ్ చేయాలి, లాస్ట్లో ఒక సెంచరీ చేశాడు. అండ్ దే హ్యాడ్ ఫెంటాస్టిక్ ప్లేయర్స్ లైక్ నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, ఐడెన్ మార్కరమ్, తర్వాత దిగ్వేష్ రెడ్డి బ్రహ్మాండంగా షైన్ అవ్వడం వాళ్ళకి. దే ఆల్సో హ్యావ్ రవి బిష్నోయ్ అండ్ మయాంక్ యాదవ్ లాంటి ఒక మంచి ఎక్సైటింగ్ ఫాస్ట్ బౌలర్. సో టీం అయితే బాగుంది, కానీ సమ్హౌ దే కుడ్ నాట్ క్లిక్ లాస్ట్ సీజన్. ఇంజరీస్ అనండి వాట్ ఎవర్. బట్ ఈసారి వాళ్ళు ఏం చేయాలి? ఈసారి వాళ్ళు ఆ 7th ప్లేస్ ఫినిష్ అంత డిసప్పాయింటింగ్ సీజన్ తర్వాత మళ్ళీ ఈ టీంని మళ్ళీ ట్రాక్లో పెట్టాలంటే ఏం చేయాలి? వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, సరే టాప్ 3-4 బాగానే ఉన్నారు, ఆ తర్వాత బ్యాటింగ్ సరే బదోనీ లాంటి వాళ్ళు బాగా బ్యాటింగ్ చేస్తారు. బదోనీ ఈజ్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ డొమెస్టిక్ ఆల్సో దిస్ సీజన్ ఉన్నారు. కానీ బౌలింగ్లో ఆల్ ఇండియన్ పేస్ అటాక్తో వెళ్ళారు లాస్ట్ టైం. సో అది దాంట్లో మళ్ళీ మొహసిన్కి ఇంజరీస్ అయినా, మయాంక్ యాదవ్ ఇంజరీస్, ఇలాంటివన్నీ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. సో దే నీడ్ సమ్ ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ అండ్ దే ఆర్ లుకింగ్ ఫర్ అన్ ఆల్రౌండర్. మనకి వస్తున్న వార్తలు ఏంటంటే దే బ్యాడ్లీ నీడ్ క్యామరన్ గ్రీన్. వాళ్ళ ఓనర్ సంజీవ్ గోయింగ్కి ఎలా అంటే అనుకున్న ప్లేయర్ కావాలి అంటే వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. సో బట్ డూ దే రియల్లీ నీడ్ క్యామరన్ గ్రీన్? అది నా క్వశ్చన్. క్యామరన్ గ్రీన్ కోసం వాళ్ళు రవి బిష్నోయ్ని కూడా వదిలేద్దామని అనుకుంటున్నారని నాకు న్యూస్ వచ్చింది. అంటే మనకు వస్తున్న వార్తలు రవి బిష్నోయ్ని వదిలేస్తే వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 35-36 crores వచ్చే అవకాశం ఉంది. ఆక్షన్లోకి వెళ్ళొచ్చు, చాలా పెద్ద అమౌంట్తో వెళ్ళే అవకాశం ఉంటుంది, లైక్ కేకేఆర్. అప్పుడు వాళ్ళు బిడ్ చేయొచ్చు. అలాగైతే రిషబ్ పంత్ కోసం 27 కోట్లు పెట్టారు, క్యామరన్ గ్రీన్ కోసం పెట్టారు. కానీ డూ దే రియల్లీ నీడ్ క్యామరన్ గ్రీన్? అది నా ప్రశ్న. ఎందుకంటే వాళ్ళకి బ్యాటింగ్లో మంచి ఫైర్ పవర్ ఉంది. మీకు ఓపెనింగ్లో మార్కరమ్ అండ్ మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ అండ్ రిషబ్ పంత్. సో నలుగురు బ్రహ్మాండమైన బ్యాటర్స్ ఉన్నారు. తర్వాత ఫాలోడ్ అప్ మీకు అబ్దుల్ సమాద్ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ లాస్ట్ సీజన్, ఆయుష్ బదనీ, మిల్లర్ కూడా ఉన్నాడు అప్పుడు. సో మిల్లర్ ఈసారి ఉండకపోవచ్చు. కానీ అలాంటప్పుడు మీరు మరొక ఫారిన్ ప్లేయర్ని తీసుకొస్తే మీకు ఆల్రెడీ 3 ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు అక్కడ, మార్కరమ్, మార్ష్ అండ్ పూరన్. వీళ్ళ ముగ్గురితో పాటు మరొక బ్యాటింగ్ ఆల్రౌండర్. ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్. క్యామరన్ గ్రీన్ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్, బట్ ఈజ్ బేసికలీ ఎ బ్యాట్స్మెన్ హూ కెన్ బౌల్. సో అలాంటప్పుడు తీసుకొస్తే మీకు ఒక ఫారిన్ ఫాస్ట్ బౌలర్ని పెట్టుకునే పరిస్థితి లేదు. మీకున్న ఫాస్ట్ బౌలర్స్ అందరూ ఎవరున్నారు? మీ ఇండియన్ ఉన్నారు, వాళ్ళు ఇంజరీ ప్రోన్ ఉన్నారు. సో ఆవేష్ ఖాన్ ఉన్నాడు, మీకు మయాంక్ యాదవ్, శార్దుల్ ఠాకూర్, ఆకాష్ దీప్, ప్రిన్స్ యాదవ్, వీళ్ళందరూ ఉన్నారు మీకు. సో వీళ్ళందరూ ఉండగా మీకు ఫారిన్ ఫాస్ట్ బౌలర్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మీకు అంత గన్ ఫాస్ట్ బౌలర్స్ కనబట్టలేదు ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్. సో అలాంటప్పుడు యూ నీడ్ ఏ బౌలర్ హూ కెన్ గివ్ యూ వికెట్స్, డెత్లో బౌలింగ్ వేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కావాలి కదా మరి. అలాంటప్పుడు ఐ థింక్ దే నీడ్ ఏ ఫారిన్ ఫాస్ట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ క్యామరన్ గ్రీన్, మొత్తం పుట్టింగ్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్, మీరు ఒకరిద్దరు మంచి ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ని తీసుకుంటే, ఆల్రెడీ దే హ్యావ్ విల్ ఒరోక్ విత్ దెమ్. అతను ఇంజరీ రీప్లేస్మెంట్కి వచ్చాడు బిఫోర్ ఐపీఎల్ పోస్ట్పోన్మెంట్ వచ్చాడు, కాబట్టి దే కెన్ కీప్ హిమ్ స్టిల్. అయినా సరే దే షుడ్ గో ఫర్ ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్. వాళ్ళు ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రెంథన్ చేస్తారు. స్పిన్ బౌలింగ్ బాగుంది వాళ్ళకి, బికాస్ దే హ్యావ్ దిగ్వేష్ రాఠీ వాజ్ ఏ సెన్సేషన్ లాస్ట్ సీజన్. దే హ్యావ్ దిస్ మ్యాన్ రవి బిష్నోయ్ అండ్ దే ఆల్సో హ్యావ్ షాబాజ్ అహ్మద్. సో వాళ్ళకి స్పిన్ బౌలింగ్ విషయంలో దే ఆర్ వెరీ వెల్ సర్వ్డ్ ఇన్ దట్ డిపార్ట్మెంట్. మరి అలాంటప్పుడు మీరు ఫాస్ట్ బౌలింగ్ స్ట్రెంథన్ చేసుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ ద రిక్వైర్మెంట్. కానీ మరి ఎప్పుడైతే ఓనర్స్ ఆ బిగ్ నేమ్స్ చూసి ఆ క్యామరన్ గ్రీన్ వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటే అది నాట్ కరెక్ట్. దే షుడ్ లుక్ ఫర్ 1 or 2 మంచి ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ కోసం వాళ్ళు ట్రై చేసుకోవాలి. అంతకుమించి నాకు వాళ్ళ రిక్వైర్మెంట్ కనబడలేదు. అయితే ఎవరిని రిలీజ్ చేయాలి, ఎవరిని ఉంచుకోవాలి? మయాంక్ యాదవ్ని వాళ్ళు రిలీజ్ చేయొచ్చు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మయాంక్ యాదవ్ 11 crores పెట్టి అతను రిటైన్ చేసుకున్నారు. అతను ఎలాంటి క్రికెట్ ఆడలేదు లాస్ట్ ఐపీఎల్ నుంచి ఇప్పటివరకు, ఎలాంటి క్రికెట్ ఆడనే లేదు. ఇంకా అతను రికవరీలో ఉన్నాడు, ఆపరేటివ్ సర్జరీ జరిగింది అని చెప్తున్నారు. సర్జరీ జరిగిన తర్వాత ఇట్ టేక్స్ టైమ్ టు గెట్ ఇన్ టు ఫుల్ రిథమ్. అలాంటి ఒక ప్లేయర్ కోసం 11 crores పెట్టే బదులు అతను ఆక్షన్లో పెట్టండి.
కెన్ గెట్ హిమ్ బ్యాక్ ఫర్ 3-4 crores. ఎందుకంటే ఇంజరీ ఇప్పుడు అతను ఈజ్ అ సెన్సేషనల్ బౌలర్. ఇప్పుడు కొత్తగా వీళ్ళకి ఏంటంటే వాళ్ళ కోచింగ్ స్టాఫ్ విషయంలో మార్పులు జరిగినాయి. టామ్ మూడీ వచ్చాడు. టామ్ మూడీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఏదో వచ్చాడు. బికాస్ అతనుకున్న ఎక్స్పీరియన్స్ ఐపీఎల్లో అతను ఐపీఎల్ టీమ్స్తో డీల్ చేశాడు. తర్వాత అతను కోచింగ్ ఈజ్ ఎ వెటరన్ కోచ్. ఆ తర్వాత భరత్ తరుణ్ బౌలింగ్ కోచ్గా వచ్చాడు. సో వాళ్ళు గతంలో జహీర్ ఖాన్ వాళ్ళు దే హ్యావ్ షంటెడ్ వీళ్ళు ఎప్పటిలాగే కొంతమంది వెనక్కి పంపి జహీర్ ఖాన్ వెళ్ళిపోయాడు కాబట్టి వాళ్ళ బౌలింగ్ విషయంలో వాళ్ళ ఐడియా మారుతుంది. సో మారినప్పుడు ఐ థింక్ మయాంక్ యాదవ్ని దే మైట్ నాట్ రిటైన్. దే హ్యావ్ టు రిలీజ్ మయాంక్ యాదవ్ని రిలీజ్ చేస్తే మీకు 11 crores వస్తుంది. దాంతో మీరు ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ కోసం వెళ్ళొచ్చు. మయాంక్ యాదవ్ని తక్కువ అమౌంట్కి మళ్ళీ బైబ్యాక్ చేసుకోవచ్చు. లేకపోయినా కూడా పెద్ద నష్టం లేదు. ఎందుకంటే దే ఆల్రెడీ హ్యావ్ ఆవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి. షార్దుల్ ఠాకూర్ కూడా ఉన్నాడు వాళ్ళతో. సో దే డోంట్ డెస్పరెట్లీ నీడ్ మయాంక్ యాదవ్ ఫర్ 11 crores. మయాంక్ యాదవ్ ఉంటే బాగుంటుంది కానీ 11 crores ఒక ఇంజరీ ప్రోన్ ప్లేయర్, మీకు 3 మ్యాచ్లు ఆడితే మొత్తం సీజన్ అంతా పడుకునే ప్లేయర్ని ఆడినప్పుడు ఈస్ బిన్ వెరీ వెరీ గుడ్. ఆ పేస్ ఎవరి దగ్గర లేదు అండ్ హీ హాస్ బిన్ యాక్యురేట్. అలాంటి బౌలర్ ఉంటే ఎవ్రీ టీమ్ వుడ్ లవ్ టు హ్యావ్ ఎ బౌలర్ లైక్ హిమ్. బట్ ఇంజరీస్, దట్ ఈస్ కదా ప్రాబ్లం, అది కూడా ప్రాబ్లం. అలాగే ఆకాష్ దీప్ బేసికల్ రెడ్ బాల్ బౌలర్. అతను ఈ ఫార్మాట్లో అతనికి 8 crores పెట్టి తీసుకున్నారు. సో వాళ్ళిద్దరిని రిలీజ్ చేస్తే 19 crores వస్తాయి. డేవిడ్ మిల్లర్, నేను ఇందాక చెప్పిన రీజనే. మీకు 3 గన్ ఫారిన్ బ్యాట్స్మెన్ ఉన్నారు, మార్క్రమ్, పూరన్ అండ్ మార్ష్. మరి మీకు మిల్లర్ ఎందుకు? మిల్లర్ డిడ్ హ్యావ్ ఎ గ్రేట్ సీజన్. మిల్లర్ ఈజ్ ఆల్వేస్ గుడ్. దాంట్లో మిల్లర్ ఒక ఫినిషర్గా అతనుకున్న ఎక్స్పీరియన్స్ కానీ ది వే యూ కెన్ క్లియర్ ద గ్రౌండ్. సో బట్ మిల్లర్ని మీరు 4 ఆడిస్తే మీరు ఫారిన్ ఫాస్ట్ బౌలర్ని ఎక్కడ తీసుకొస్తారు? మిల్లర్ ఈ టీంలో మిస్ఫిట్ కాబట్టి 7.5 crores వస్తాయి. అక్కడ ఏమైనా 15.5 ప్లస్ 11 26.5 crores వచ్చినాయి. షమార్ జోసెఫ్ కూడా బేసికలీ రెడ్ బాల్ బౌలర్, పేస్ ఉంది, ఈజ్ వెరీ గుడ్ ఇన్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్. అతను కూడా అంతా కలిపితే మీకు 27 crores వస్తుంది. 27 crores గో ఫర్ ఫాస్ట్ బౌలర్స్. దట్ ఈజ్ మై ఐడియా. మిగతా వాళ్ళందరూ రిటైన్ చేసుకోవాలి. రిషబ్ పంత్ 27 crores, అతను కూడా మళ్ళీ ఆక్షన్లో పెట్టి తక్కువ ప్రైస్, నో. అది అలాంటి థాట్స్ అలా ఎంటర్టైన్ చేస్తారని అనుకోను. సో ఆవేష్ ఖాన్ని 9.75 crores, కొంచెం ఎక్కువ అమౌంట్. బట్ మీరు మయాంక్ని, ఆకాష్ దీప్ రిలీజ్ చేసినప్పుడు ఆవేష్ ఖాన్ ఉండాలి. ఆవేష్ ఖాన్ ఈజ్ గుడ్ బౌలర్ ఇన్ దిస్ ఫార్మాట్. సో ఆవేష్ ఖాన్ ఉంటాడు. మొహసిన్ ఖాన్ కూడా ఇంజరీ ప్రోన్ ఉన్నాడు. కానీ 4 కోట్లకి మొహసిన్ ఖాన్ ఆడితే మాత్రం ఈ 4 hours బ్యాంక్లో పెట్టినట్టే. ఈజ్ వెరీ గుడ్, ఫిట్గా ఉండి 4 hours వీ కెన్ ఆల్వేస్ బీ రిలై ఆన్ హిమ్. సో ఇంకా ఆయుష్ బదోని ఈజ్ డూయింగ్ వెరీ వెల్. ఈ కెన్ గివ్ యూ సమ్ ఆఫ్ స్పిన్ ఆల్సో అలాంగ్ విత్ మార్క్రమ్. సో స్పిన్నర్గా కూడా పనికొస్తాడు. ఈజ్ డూయింగ్ వెరీ వెల్ యాజ్ అ బౌలర్ ఆల్సో దీస్ డేస్. అండ్ సమాత్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దే కెన్ ఆల్సో హ్యావ్ మాథ్యూ బ్రిడ్జ్కే ఆఫ్ సౌత్ ఆఫ్రికా 75 lakhs తీసుకున్నారు కాబట్టి అతను కూడా వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. షార్దుల్ ఠాకూర్ కూడా నేను చెప్పినట్టుగా 2 crores వచ్చాడు షార్దుల్ ఠాకూర్. ఫర్ 2 crores యూ కెన్ ఆల్వేస్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ లైక్ షార్దుల్ ఠాకూర్. సో షార్దుల్ ఠాకూర్ని మీరు ప్రాపర్గా అంటే అతను ఎక్కడ యూజ్ చేసుకోవాలి, డెత్లో కాకుండా ఎక్కడ యూజ్ చేసుకోవాలి అనేది యూజ్ చేసుకుంటే అతను వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉండే బౌలర్ అండ్ ఈ కెన్ బి ఎ గుడ్ బ్యాట్స్మెన్ డౌన్ ది ఆర్డర్. కాబట్టి అతన్ని ఆల్రెడీ షాబాజ్, మణిమారన్, సిద్ధార్థ, అర్షిన్, రాజ్వర్ధన్, హంగర్గేకర్, ప్రిన్స్ యాదవ్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కంటిన్యూ అవుతారు. సో దే హ్యావ్ టు లుక్ ఫర్ ఫాస్ట్ బౌలర్స్ మెయిన్లీ. అండ్ ఒకరిద్దరు ఫినిషర్స్, ఫారిన్ ఫినిషర్ కూడా ఒకరిని తెచ్చుకొని అవసరమైతే అంటే బ్యాకప్స్ కూడా కావాలి కదా. సో బ్యాకప్స్గా ఒకరిద్దరు ఫారిన్ బ్యాటర్స్ని మిడిల్ ఆర్డర్లో ఆడగలిగే వాళ్ళు తెచ్చుకుంటే బాగుంటుంది. అది నాకు టామ్ మూడీ, రిషబ్ పంత్ టాప్ ఆఫ్ ది ఆర్డర్లో బ్యాటింగ్ చేయాలన్నట్టుగా అతని ఇంటెన్షన్ అని అంటున్నారు. సో ఐ థింక్ అక్కడ మారచ్చు. రిషబ్ పంత్ మైట్ ఓపెన్ విత్ మార్క్రమ్ డౌన్ ద లైన్ ఆడించే అవకాశం ఉంది. సో రిషబ్ పంత్ అంటే చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటాడు మా టామ్ మూడీ అని తెలుస్తుంది. ఈవెన్ మయాంక్ యాదవ్ అంటే కూడా అతనికి హై రిగార్డ్ ఉంది. కానీ ఐ థింక్ దే హ్యావ్ టు రిలీజ్ మయాంక్ యాదవ్ అని అనుకుంటున్నాను. సో దే నీడ్ సమ్ ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్. దట్ ఈస్ మెయిన్ రిక్వైర్మెంట్ ఫర్ దెమ్. అంతా ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్తో ఆడితే మీ దగ్గర మీకు ఆ రిజల్ట్ రావట్లేదు. సో ఎక్కడో వాళ్ళకి ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలి, ఒక బ్యాలెన్స్డ్ టీమ్గా తయారు చేసుకోవాలి. దే నీడ్ ఆల్రౌండర్స్, నో డౌట్. ఎందుకంటే మార్ష్ పెద్దగా బౌలింగ్ చేయడు కాబట్టి మార్ష్ వీ కెనాట్ కన్సిడర్ మీద ఆల్రౌండర్. బట్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉంది కాబట్టి ఐ థింక్ వాళ్ళకి బౌలింగ్ చేయగల
బదోని, మార్క్రమ్ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి దే కెన్ స్టిల్ మేనేజ్. ఐ థింక్ వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ భరత్ అరుణ్ ఆల్సో వెరీ గుడ్ బౌలింగ్ కోచ్. అతను టామ్ మూడీ రావడంతో వాళ్ళ అప్రోచ్ మారుతుంది. అండ్ ఈసారి మోర్ బ్యాలెన్స్ సైడ్ తీసుకుంటారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.